వైఎస్ఆర్సీపీ నాయకులు అనుకోవచ్చా లేదంటే పాస్టర్లు అనుకోవచ్చా? వీళ్ళ గురించి ఏమనుకోవాలో తెలియదు కానీ ముఖ్యంగా ఈయన కేఏపాల్ గారు మనకు తెలుసు. పగడాల ప్రవీణ్కి సంబంధించినటువంటి మృతి మీద ఏయో రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి నిజంగా ఆయనకున్నటువంటి పరువునంతా కూడా ఆయనకు లేదనుకోండి. ఇప్పుడు నిజంగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత జోకర్ అయిపోయాడు కేఏపాల్. ఇప్పుడు మరీ దారుణంగా ఇంకా దిగజారిపోయి ఆయన స్వార్థపు రాజకీయాల కోసం శవ రాజకీయాలు కూడా చేయటానికి సిద్ధపడ్డాడు కేఏపాల్. ఇకపోతే ఈయన హర్షకుమార్ గారు, ఈయన చాలా మంచిగా ఉండేది. ఆయనతో చాలామందికి బలంగా నిలబడతాడు, ఆయన బలంగా పోరాడతాడు, ఇండివిజువల్గా రాజకీయంగా ఉంటాడు అనుకున్నాం. కానీ నిజంగా అంటే వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారి సావాసం ఏమన్నా కలిసిందో ఏమో తెలియదు. కానీ ఈయన కూడా శవ రాజకీయాలు మొదలెట్టేశారు. ఇంత నీచంగా ఇంత దారుణంగా దిగజారిపోయి అసలు ఎలా అంటే డైరెక్టర్ అయిపోయాడు. సినిమాల్లో స్టోరీలు ఎలా అల్లుతారో అలాంటి డైరెక్టర్ అయిపోయాడు. అంటే శవం కనపడితే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అయితే దిగిపోతారో ఈయన కూడా అలా దిగిపోయి దాంట్లో పరకాపేరవేశం చేసేసి ఇదిగో బైక్ వేసుకుని ఇలా వస్తారు, ఇలా వచ్చి ఇక్కడ ఈ 6 అడుగుల గోతులో పడిపోయాడు, ఇలా పడిపోతే ఎవరో వచ్చి కొట్టేశారు, ఏదో చేసేసారు, ఇది మా పక్కా హత్యే అని చెప్పి ఒక స్టోరీని క్రియేట్ చేసేసి ప్రజల్ని ఏమార్చి భయపెట్టేసో లేదంటే ఇంకొకటి చేసేసో గొడవలు సృష్టించే విధంగా క్రియేట్ చేసేసాడు. ఇక అయిపోయింది, అక్కడ కూడా బాగానే ఉంది. ఇంకా అక్కడితో ఆగకుండా నేను కూడా ఇంకొక బైక్ వేసుకొని వచ్చేస్తా, అదే స్పీడ్లో వచ్చేస్తా, అదే అలాంటి హెల్మెట్ పెట్టేసుకుంటా, నేను కూడా గుద్దేస్తా, ఏదైపోతుందో చూద్దాం, ప్రాణాలు పోయేంత పరిస్థితి వచ్చేస్తుందా అని చెప్పినటువంటి వ్యక్తి. నిజంగానే వెళ్ళాల్సింది ఆయనలాగే హైదరాబాద్ నుంచి మొదలుపెట్టి అక్కడక్కడ మందు అక్కడ కొనుక్కుని ఇక్కడ కొనుక్కుని ఇంకో చోట కొనుక్కుని 2-3 సార్లు పడిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుద్దో హర్షకుమార్ గారు ట్రైల్ వేయాల్సిందే. హైదరాబాద్ నుంచి మొదలు పెట్టండి సార్ హర్షకుమార్ గారు మీరు కూడా. ఇకపోతే షఫీ గారు చాలా మంచి వ్యక్తిగా ఉండేటువంటి వ్యక్తి. చాలా అటు హిందువులకి, ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్కి అందరికీ నచ్చేటువంటి వ్యక్తి ఆయన మాటలతో. కానీ ఈరోజు ఆయన కూడా వీళ్ళందరితో కలిసి శవ రాజకీయాలు చేయటానికి ఆయన కూడా సిద్ధపడిపోయి ఏడ్చేసి పెడబొబ్బలు పెట్టేసి ఏదో జరిగిపోతుంది, ఈ దేశంలో ఏదో అయిపోతుందని చెప్పి మతాల మధ్య గొడవలు పెంచే విధంగా ఆయన కూడా సిద్ధపడ్డాడంటే ఏమనుకోవాలో అర్థం కాదు. ఇకపోతే ఈయన అజయ్, వైఎస్ఆర్సీపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి విద్యార్థి నాయకుడు ఆయన, రాష్ట్రానికి విద్యార్థి నాయకుడు ఆయన. ఇప్పుడు అంటే పాస్టర్గా ఉన్నారనుకోండి. పాస్టర్కి ఈ పాస్ట్ గతంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి బుద్ధులే. ఆ బుద్ధులు ఇంకా పోతాయా? జగన్మోహన్ రెడ్డి గారు అసలే ఆయన రాజకీయం మొదలుపెట్టిందే శవాల దగ్గర నుంచి మొదలుపెట్టారు. తండ్రి శవాల దగ్గర నుంచి మొదలెడితే రీసెంట్గా జరిగినటువంటి పాస్టర్ పగడాల ప్రవీణ్ గారి వరకు కూడా అన్నీ శవ రాజకీయాలు ఇంకా కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈయన కూడా కొంచెం అంటే న్యూట్రల్గా ఉండేటువంటి వ్యక్తిగా కనిపించారు. అంటే హిందూ మతానికి సంబంధించినటువంటి దేవుళ్ళని ఇంకొకరిని కించపరచకూడదు, మన మతాన్ని ప్రజలకు చెప్పి వాళ్ళకి ఇష్టమైతే తీసుకోవాలి తప్ప ఇంకొకటి లేదు అని చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఈయన కూడా ఇది హత్యే, మొత్తానికి క్రిస్టియానిటీని ఏదో చేసేస్తున్నారు హిందువులు, పవన్ కళ్యాణ్ గారు ఇంకొకళ్ళు ఇది అది అని చెప్పేసి గొడవలు సృష్టించే విధంగా కార్యక్రమాలు చేశారు. మొత్తం అందరినీ అసలు ఎక్కడ పడితే అక్కడ రాస్తారోకలు, ధర్నాలు, అసలు ఇదేదో జరిగిపోయింది, మొత్తం ప్రవీణ్ ప్రగడాల తర్వాత మేమే అని చెప్పి మమ్మల్ని ఏదో చేసేస్తున్నారు అని చెప్పి భయపెట్టేసినటువంటి పరిస్థితి. ఇకపోతే ఈయన కూడా వీళ్ళందరి కోవలోకి వచ్చినటువంటి ఇంకొక పాస్టర్ అనుకోండి. ఈయన మనందరికీ తెలుసు వైఎస్ఆర్సీపీ నాయకుడు, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ కుమార్ గారు గతంలో హీరోగా చాలా పరిచయం అయినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఆయన బాగా జీవితంలో కూడా ఇంకా అదే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి బాగా కలిసి వచ్చినటువంటి శవ రాజకీయాలకి ఈయన నిజంగా ఎలాగంటే ఇంకా దానికి బ్రాండ్ అంబాసిడర్లా మారిపోయారు. ఎక్కడ శవం కనిపిస్తుందో అక్కడికి వెళ్ళిపోయి వాలిపోవటం. ఈరోజు నిన్న కూడా ఒక ప్రెస్ మీట్ శ్యామల గారితో పెట్టి ఇద్దరు కలిసి పక్కన నుంచి ఇంకా శవ రాజకీయాలు ఎక్కడెక్కడ శవం దొరుకుతుంది, ఏం దొరుకుతుంది, వాళ్ళ మీద ఏదో ఒక రకంగా దాన్ని వాడుకోవటం కోసం చిల్లర రాజకీయాలు, చిల్లర శవాల మీద పేలాలు ఏరుకునే వాళ్ళని ఇంకా నయ్యమేమో వీళ్ళ మీద, వాళ్ళు దాని మీదే బ్రతుకుతూ ఉంటారు. వీళ్ళు అది కూడా కాదు, శవాలని పీక్కు తినే టైప్ అనమాట. వాళ్ళని ఏదో ఒక రకంగా వీళ్ళ రాజకీయ లబ్ధి పొందడం కోసం ఎంత దారుణానికైనా దిగజారుతారు అనడానికి ఇది ఒకటే కారణం. వీళ్ళందరూ కారణమే. వీళ్ళందరూ కూడా నిజంగా గొడవలు ఏమీ జరగలేదు, కానీ జరుగుంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఈ ఆంధ్రప్రదేశ్లో లేదంటే ఈ దేశంలో కనిపించాయి.
వీళ్ళందరినీ నిజంగానే అరెస్ట్ చేసి లోపల వేయాలి. ఇలాంటి అంటే మతాల మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి కుట్ర వీళ్ళకి వెనక ఎవరు చేశారు, ఎందుకు వీళ్ళ పన్నుతున్నారు, వీళ్ళ వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి అనేది వీళ్ళని అరెస్ట్ చేసి ఆ నిజాలన్నీ బయటికి కక్కించాలి. లేదంటే ఇక్కడితో ఆగవు. వీళ్ళు ఇప్పుడు ఈ శవం అయితే దీనికి సంబంధించి సీసీ ఫుటేజ్ అన్నీ మొత్తం అన్నీ బయట పెట్టారు. లేదంటే వీళ్ళన్నీ కూడా ఆ పాస్టర్ ఎవరు ప్రవీణ్ పగడాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ వచ్చినాయి. లేదంటే నిజమనే నమ్మేవాళ్ళుగా, ప్రజలందరినీ రెచ్చగొట్టేసేవాళ్ళుగా, ఇంకొక మతం మీద దాడులు చేసే విధంగా వీళ్ళు ప్రేరేపించేవాళ్ళేగా. అంటే వీళ్ళు సమాజానికి హానికరం అని చెప్పడానికి ఈ వీడియో చేయాలి. వీళ్ళందరి మీద ఇప్పటికే పోలీసు వాళ్ళు కూడా చాలామందికి నోటీసులు అయి పంపించారంట. మీరు ఇది హత్య అని చెప్పి చాలా బలంగా మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని చెప్పి పోలీసు వాళ్ళు చెప్పారు, డాక్టర్లు చెప్పారని చెప్తున్నారు కదా, ఏంటి అని అడిగితే అబ్బాయి మా దగ్గర ఏమీ లేదు, మేమేదో అన్నాం, అందరూ సోషల్ మీడియాలో మాట్లాడుకుందే, మేమేమి ఇదేమి హత్య అని చెప్పి చెప్పట్లేదు, మీ దగ్గర ఉన్న సాక్ష్యాలు ఉంటే అది ప్రజల ముందు పెట్టండి తప్ప మాకు ఎటువంటి సంబంధం లేదని నీతి వాక్యాల్లోకి వచ్చేసారట. మరి అలాంటప్పుడు ఎందుకని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు, ఎవరు పంపించారు మిమ్మల్ని అనేది బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. మొత్తానికి నిజంగా పాస్టర్ ప్రవీణ్ గారికి సంబంధించినటువంటి కుటుంబాన్ని రోడ్డున లాక్కొచ్చింది వీళ్ళే, రోడ్డున పడేసింది వీళ్ళే. వారికి ఉన్నటువంటి గౌరవాన్ని ఈరోజు దిగజార్చే విధంగా చేసినటువంటిది వీళ్ళే. వాళ్ళ వైఫ్ జెసికా పగడాల చాలా ఉన్నతంగా ప్రవర్తించారు, చాలా అద్భుతంగా. ఆమె ఎక్కడ ఎవరిని దీని మీద వెనకాల ఎవరు ఉన్నారని మేము అనుకోవటం లేదు, పోస్ట్ మార్టం కూడా చేయాల్సినటువంటి పరిస్థితి వద్దు, మా ఆయన్ని అలాగే వాళ్ళ హస్బెండ్ని మాకు ఇచ్చేయండి, ఆయన అలా పోస్ట్ మార్టం చేయించదలుచుకోలేదు, ఇవ్వండి అని చెప్పితే లేదు మీరు చేయాల్సిందే, మొత్తం అంతా చేసేయాల్సిందే, ఏం జరిగిందో మాకు మొత్తం బయట పెట్టాల్సిందే, ఆయన డ్రింక్ చేసి ఉండొచ్చు, ఆయనకి అలవాటు ఉంది అని చెప్పి గతంలోనే ఆయనే స్వయంగా డ్రగ్స్ అలవాటు ఉంది, గొడవల అలవాట్లు ఉన్నాయి, కొట్లాట్లు, ఎంతోమంది ఇబ్బంది పెట్టాను అని చెప్పినటువంటి పరిస్థితి. అలాంటి ఆయన మంచోడా చనిపోయాడు కాబట్టి ఆయన గురించి పక్కన పడద్దు, ఆయన ఎవరి గురించి తిట్టారు ఏంటి అనేది. అంటే చాలామంది మతాలని, రాముణ్ణి, కృష్ణుణ్ణి తిట్టడం మొదలుపెట్టింది ఈ పాస్టర్లే. ఈ పాస్టర్లు స్టార్ట్ చేసినటువంటి దాన్ని ఆయన కూడా కొనసాగించాడు అనుకోవాలి. గతంలో చాలామంది పాస్టర్లు ఉండేవాళ్ళు, చాలామంది ఫాదర్లు, వాళ్ళందరూ కూడా క్రిస్టియానిటీని ఎన్నో వందల సంవత్సరాల నుంచి భారతదేశ వ్యాప్తంగా ప్రచారం చేసుకుంటూ వాళ్ళకి సంబంధించినటువంటి బోధనలు చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఏ రోజు కూడా క్రిస్టియానిటీకి సంబంధించి వాళ్ళ గౌరవాన్ని పెంచే విధంగా చేశారే కానీ అటు రాముణ్ణి తిట్టమని, కృష్ణుని తిట్టమని, వాళ్ళకి సనాతన ధర్మం మీద ఉసిగొలిపి వాళ్ళని కించపరచమని, వాళ్ళ దేవుళ్ళని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయటం ఎప్పుడూ చేయలే. ఇలాంటి వ్యక్తులు, ఇలాంటి దేశద్రోహులు, సంఘద్రోహులు, వాళ్ళ మతాంద్రోహులు కాబట్టి వీళ్ళందరూ అలాంటి చెప్పే ప్రాచుర్యం పొందటం, తద్వారా డబ్బులు పొందటం, వీళ్ళ వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం మతాన్ని వాడుకున్నటువంటి వ్యక్తులు వీళ్ళు. ఇలాంటి వాళ్ళు సమాజానికి, ఏ మతం వ్యక్తులకైనా సరే ఇబ్బందే. వీళ్ళని చూసి హిందువుల్లో కూడా పుట్టుకొస్తున్నారు. హిందువుల్లో కూడా మీ మమ్మల్ని అంటారా, మీ యేసుప్రభు ఏంటి, లేదంటే మీ మరియమ్మ ఏంటి, మీరులేంటి అని చెప్పేసి వాళ్ళు కూడా తయారయ్యారు. ఇక ముస్లిమ్స్లో కూడా కొంతమంది వీళ్ళని చూసి వాళ్ళు కూడా తయారవుతున్నారు. ఇంకా ఇలాంటి వాళ్ళని ఆపాలంటే ఇలాంటి వాళ్ళ నోటికి కళ్ళాలు వేయాలి. ఏ మతం గురించైనా, ఏ మతానికి సంబంధించినటువంటి దేవుళ్ళ గురించైనా మాట్లాడితే ఒక్కొక్కళ్ళ తాట తీసే విధంగా చట్టాలు సవరణ చేసుకుంటూ రావాలి. పోలీసులు కావచ్చు, లేకపోతే గవర్నమెంట్లు కావచ్చు, ఈ దశగా ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ప్రవీణ్ పగడాలకు సంబంధించినటువంటి కుటుంబాన్ని, వాళ్ళ ఆయన ఆత్మకి క్షోభ కలిగించినటువంటి వ్యక్తులు, ఆయనతో పాటు సహోదరులుగా ఉండేటువంటి ఆయన సోదరులు అని చెప్పుకుని బతుకుతున్నటువంటి ఇలాంటి వ్యక్తులే. వీళ్ళంటి వాళ్ళని క్షమించకూడదు. డెఫినెట్గా వీళ్ళంటి వాళ్ళందరికీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి చాలా కీలకమైనటువంటి విషయాలు బయటకు రాబట్టాలని కోరుకున్నాం.